రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు గాంధీ ఉస్మానియా డాక్టర్లు. వైద్య పరికరాలు లేవన్న కారణంతో ఓ రోగిని 2 ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ప్రకాష్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై బంధువులు ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. యోగి, ఏదైతే నిన్న సాయంత్రం యాదగిరిగుట్ట వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ప్రకాష్ అనే యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయనను అక్కడి నుంచి గజ్వేల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. యాదగిరిగుట్టకు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశం మీద గజ్వేల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడ సరైనటువంటి పరికరాలు లేవు. పైగా అక్కడ డాక్టర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆ రోగిని అట్నుంచి ప్రకాష్ ను నేరుగా గాంధీ హాస్పిటల్ కు హుటాహుటిన తరలించారు. కానీ గాంధీ ఆసుపత్రికి వచ్చేసరికి అప్పటికే ఆ ప్రకాష్ ఆరోగ్యం విషమిస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే సిటీ స్కాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తలకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కానీ సిటీ స్కాన్ గాంధీ ఆసుపత్రిలో 4 రోజులుగా పనిచేయడం లేదు. దాంతో అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మనకు తెలుసు, గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్ లో ఉంది, ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్ గంజ్ కు దగ్గరలో ఉంది. అంటే మొత్తం కూడా 10-11 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. పైగా ట్రాఫిక్ అయినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు అతి కష్టం మీద ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి సిటీ స్కాన్ చేయించారు. ఆ తర్వాత వెంటనే వెంటిలేటర్ అమర్చాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కానీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నటువంటి 40 వెంటిలేటర్లు అప్పటికే ఇతర పేషెంట్లకు అమర్చబడి ఉన్నాయి. ఇంకో వెంటిలేటర్ అవసరం ఉన్నప్పటికీ ఈ ప్రకాష్ కు పెట్టేందుకు వెంటిలేటర్ దొరక్కపోవడము, అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా అంటే సీరియస్ గా తీసుకొని ప్రకాష్ ను బతికించాలనే ఆలోచన పైకి ప్రభుత్వంలో ఏదైతే ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లు తీసుకోకపోవడం, దాంతో ప్రకాష్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది స్పష్టంగా. ఏదైతే గాంధీ ఉస్మానియా ఆసుపత్రులు పేదోడి ప్రాణాన్ని నిలబెడతాయని చెప్పి ఎంతో కాలంగా ప్రభుత్వం చెబుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున మేము కోట్లాది నిధులు ఇస్తున్నామని చెప్తుంది. కానీ కనీసం ఆ గాలి అంటే ఆక్సిజన్ అందించే స్థాయి కూడా ఇప్పుడు ఆసుపత్రులకు లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కావాల్సినటువంటి ఆక్సిజన్ అందించేందుకు ఎమర్జెన్సీగా వస్తున్నటువంటి కేసులకు ట్రీట్మెంట్ చేసేందుకు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది స్పష్టమవుతుంది. గాంధీ ఆసుపత్రికి రాగానే అక్కడే సిటీ స్కాన్ వెంటిలేటర్ కనుక పెట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండకపోయేది. ప్రకాష్ ప్రాణాలు ఖచ్చితంగా నిలబడేది, ఖచ్చితంగా ఆయన బతికుండేవాడు. కానీ గాంధీ ఆసుపత్రి నుంచి ఉస్మానియాకు తరలించడం, ఉస్మానియాలో వెంటిలేటర్ లేదని చెప్పి తిరిగి ఆ గాంధీ ఆసుపత్రికి పంపించడం, ఈ పరిస్థితులు చూస్తుంటే 2 పేరున్నటువంటి పెద్ద ధర్మాసుపత్రుల్లో కూడా ఈ పరిస్థితి ఉందంటే ప్రభుత్వం ఈ విషయంలో ఎంత లైట్ తీసుకుంటున్నది స్పష్టంగా అర్థమవుతుంది. వెంటిలేటర్లు, స్కాన్లు, సిటీ స్కాన్లు పనిచేయాలి ఖచ్చితంగా. అంటే అక్కడికి వచ్చేదే ఎమర్జెన్సీలో వస్తారు. ఎన్నో యాక్సిడెంట్లు ఎక్కడో జరిగిన జిల్లాల్లో జరిగినటువంటి కేసులు కూడా అటు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రికి, ఇటు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొస్తుంటారు. కానీ అక్కడ మాత్రం వెంటిలేటర్ల లేమితో, అటు సిటీ స్కాన్లు పనిచేయకపోవడం, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో రోజు ఎంతో మంది ఈ విధంగా ప్రాణాలు వదులుతున్నారు. ఒక మచ్చుకు మాత్రమే ప్రకాశం చెప్పుకోవచ్చు. కానీ ఒకరిద్దరు రోజు ఇటువంటి ఇబ్బందులతో చనిపోతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యోగి, థ్యాంక్ యూ రాజు.